మాది గోపాలపురం నియోజకవర్గంలో దేవరపల్లి మండలం దేవరపల్లి. నా పేరు పచ్చా రామగోపాల్. నేను ఒక జన సైనికుడిని. మేము ప్రధానంగా ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు దేవరపల్లి మధ్యాహ్నం 9వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశాం. పవన్ కళ్యాణ్ గారు రావడం జరుగుతుంది. మేము ప్రత్యేకంగా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం నుంచి చెప్పవలసింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు 7 సిద్ధాంతాలతో పార్టీని స్థాపించడం జరిగింది. క్రమశిక్షణ నిజాయితీ కలిగిన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మేము పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలోకి రావడం జరిగింది. మేము జన సైనికులుగా మేము ఆయన చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు మన గోపాలపురం నియోజకవర్గంలో 4 మండలాల్లో మన జనబాట అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జనబాట అనే కార్యక్రమానికి మేము నియోజకవర్గం నుంచి మమ్మల్ని 4 ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. అందులో నేను ఒకటి పచ్చా రామగోపాల్ నన్ను ఒకటి ఇన్ఛార్జిగా నియమించారు. ఈ పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం గురించి ఈ కార్యక్రమాన్ని కొద్దిగా మేము వాయిదా వేయడం జరిగింది. జనపాట అనే కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. రేపొద్దున గోపాలపురం నియోజకవర్గంలో ఉన్న 80 పంచాయతీల్లో మేము ప్రతి పంచాయతీకి దేవరపల్లిని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, దేవరపల్లిలో 71 బూత్ ఉంది. 71 బూత్ లో దేవరపల్లి మండలంలో 71 బూత్ ఉంది. అది దేవరపల్లిలో 10 బూతులు ఉన్నాయి. ప్రతి బూత్ కి 10 మందిని అభ్యర్థుల్ని కేటాయించి మేము సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒకటి. అంతేకాకుండా ఈ ప్రభుత్వాలు ఏం చేసిందంటే కొన్ని ఓట్లను తొలగించడం జరిగింది. ఆ ఓట్లు కూడా ఏంటనేది మేము పరిశీలన చేసి మళ్ళీ ప్రతి ఒక్కరిని, ఇందులో యువత ఓటుని ఎక్కువగా తీసేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మేము మళ్ళీ చేర్పించి జన సైనికులందరూ మేము ఈ కార్యక్రమాన్ని జనబాట అనే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ నిబద్ధత కలిగిన అవినీతి లేని రాజ్యాన్ని స్థాపించాలన్న ఆయన ఒక నిబద్ధతతో, ఆయన క్రమశిక్షణ గల మేము కార్యకర్తలుగా ఈ జనబాట అనే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు రేపు 9వ తారీఖు ప్రోగ్రాం అయిపోగానే 10వ తారీఖు నుంచి నెల 31వ తారీఖు వరకు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మేము అమలు చేసి పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి మేము జన సైనికులుగా ఆయన అడుగుజాడల్లో మేము నడిచి క్రమశిక్షణ అవినీతి లేని రాజకీయాన్ని మేము ఏర్పాటు చేస్తామని ఈ గోపాలపురం నియోజకవర్గ జన సైనికులుగా మేము హామీ ఇస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. గోపాలపురం నియోజకవర్గం మా ఊరు లక్ష్మీపురం గ్రామం నుంచి వచ్చాం. ఈరోజు మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు దేవరపల్లి గ్రామం వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రధానంగా మా ఊరి సమస్యలని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం ఏంటంటే, మాకు రోడ్డు సమస్య ప్రధానంగా ఉందండి. అది రాజశేఖర రెడ్డి గారి టైంలో సగం కట్టేసి ఆ బ్రిడ్జిని అలాగే వదిలేశారు. అప్పటి నుంచి ఆ బ్రిడ్జిని ఎవరు పూర్తి చేయలేదు. ఇప్పటి వరకు చాలా సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యి ఆ బ్రిడ్జిని పూర్తి చేస్తారని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని సమస్యలు, ప్రధాన సమస్యలు. అది మెయిన్ 2 రోడ్లు కూడా లక్ష్మీపురం వెళ్ళడానికి చాలా దూరంగా ఉన్నాయి. మీరు గోపాలపురం నుంచి కోయిలగూడెం వెళ్ళి రోడ్డు కూడా చాలా దారుణంగా ఉందండి. అది ఆ రోడ్డు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మా ప్రాంతంలో కోరే సమస్య, పొల్యూషన్ సమస్య చాలా దారుణంగా ఉందండి. అది ఆ సమస్యలు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాటి గురించి స్పందించి ప్రభుత్వం నుంచి ఆ సమస్యలు క్లియర్ చేస్తారని మేము సంతోషంగా దీన్ని ఎదురు చూస్తున్నాం. అది గోపాలపురం నియోజకవర్గం, దేవరపల్లి మండలం. నా పేరు సుమిశెట్టి బాలాజీ. పవన్ కళ్యాణ్ అన్న రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాం. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ తీరుస్తాడని ఎదురు చూస్తున్నాం. నా పేరు సురేష్. మా దేవరపల్లి మండలం, దేవరపల్లి గ్రామం. గోపాలపురం నియోజకవర్గానికి విచ్చేసిన శ్రీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇదే మా స్వాగతం. అలాగే మా సమస్యలను తీర్చగల వ్యక్తి ఒకరే ఉన్నారు, ఆయన మా పవన్ కళ్యాణ్ గారే. ఆయనే ఈ సమస్యలన్నింటినీ తీర్చుతారని మాకు నమ్మకం. సో జై జనసేన. మాది వెస్ట్ గోదావరి జిల్లా దేవరపల్లి. నా పేరు కోట సత్యబాబు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మా దేవరపల్లి మండలం విచ్చేసిన సందర్భంగా పార్టీ కార్యకర్తలకి, అభిమానులకు, తెలుగింటి ఆడపడుచులకు స్వాగతం, సుస్వాగతం. ఈ ముఖ్యంగా మ్యాటర్ ఏంటంటే, మా పవన్ కళ్యాణ్ అన్న ఆయన ఎంతో శ్రమతో, కృషితో ఆయన చాలా మనకి మండలంలో చాలా చేద్దామని ఆయన ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి వస్తున్నారు. కాబట్టి మనం అంతా కూడా ఆయన వెనక ఉండి ఆయన ఆశయాలను, ఆయన చేసే పనులను మన వరకు, మన యువత అయితే ఎంతవరకు ఉన్నారో వారందరూ ఆయన వెనక ఉండి ఆయన చేసే పనులను మనం కూడా ఎంతో కొంత సహాయం అందిద్దామని కోరుకుంటున్నాం. మన ప్రీతం నాయకుడు జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజా పోరాట నిమిత్తం దేవరపల్లి గ్రామంలో గోపాలపురం నియోజకవర్గం తరఫున ఇవాళ బహిరంగ సభ జరుగుతుంది. కావున ప్రజలు, మహిళలు, కార్యకర్తలు అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతాం. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.